హైదరాబాద్లోని హైటెక్ సిటీకి దగ్గరగా ఉన్న ఒక హై ఎండ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న కార్తిక్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తుంటాడు. సొంత అపార్ట్మెంట్, పెద్ద కారు, విలాసవంతంగా జీవించడానికి కావలసినంత బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఉన్నా ఇంకా ఎంతో సంపాదించాలి, ఇంకా పై స్థాయికి ఎదగాలన్న ఆశ అతనిలో ఎక్కువగా ఉండేది. ఒకరోజు ఉదయాన్నే హడావిడిగా తన ల్యాప్టాప్ బ్యాగ్ సర్దుకుంటూ ఉంటాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. స్క్రీన్ మీద నాన్న అని పేరు వస్తుంది. అది చూసిన కార్తిక్ విసుక్కుంటూ, అబ్బా, ఈయనకసలు టైం సెన్సే లేదు. ఎప్పుడు చూడు నేను ఆఫీస్కి వెళ్లే టైంలోనే ఫోన్ చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు చేస్తారో ఏంటో కూడా అర్థం కాదు అని అంటూ ఫోన్ కట్ చేసి పాకెట్లో వేసుకుని తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని ఆఫీస్కి పరిగెడుతూ ఉండగా అతని భార్య స్నేహ, కార్తిక్ టిఫిన్ చేసి వెళ్ళు. టైం లేదు స్నేహ, ఈరోజు క్లయింట్ మీటింగ్ ఉంది. నేను ఆఫీస్ క్యాంటీన్లో చేసేస్తానులే. డోంట్ వరీ, సాయంత్రం తొందరగా వచ్చేస్తానులే. వచ్చాక పిల్లల్ని తీసుకుని బయట ఏదైనా మంచి కాస్ట్లీ రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దాం అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోతాడు. తను అలా కార్లో వెళ్తూ ఉండగా మళ్లీ ఫోన్ మోగుతుంది. కార్తిక్ డ్రైవ్ చేస్తున్నందువల్ల బ్లూటూత్లో కాల్ లిఫ్ట్ చేసి కోపంగా, హలో నాన్నా, నీకెన్నిసార్లు చెప్పాలి నేను ఆఫీస్కి వెళ్లే టైంలో నాకు కాల్ చేయొద్దని? నీకు ఇంకేం పని ఉండదా? ఇప్పుడేంటి విషయం చెప్పు. అప్పుడు ఫోన్లో వణుకుతున్న గొంతుతో కార్తిక్ తండ్రైన రామయ్య ఇలా అంటాడు. అబ్బే, ఏం లేదురా కన్నా. వచ్చే వారం పండగ కదా. నువ్వు పట్టణంలో స్థిరపడి 10 సంవత్సరాలు కావస్తుంది. నీ పెళ్లికి తప్ప ఈ మధ్యకాలంలో ఒక్కసారి కూడా ఊరికి రాలేదు. ఈసారైనా నువ్వు కోడలు పిల్లల్ని తీసుకుని మన ఊరికి వస్తారేమో అని కనుక్కోవడానికి చేశాను. మీ అమ్మ నిన్ను, తన కోడలు, మనవడు, మనవరాల్ని చూడాలని చాలా బెంగపడుతుంది. మీ అందరి కోసమని ప్రతిసారిలాగే ఎన్నో పిండి వంటలు చేసి ఎదురు చూస్తుంది పిచ్చిది. ఓహో నాన్నా, దానికైనా 10 సార్లు ఫోన్ చేసి విసిగిస్తున్నావు. నాకు కుదరదు నాన్నా, ప్రాజెక్ట్ డెడ్లైన్స్ ఉన్నాయి. మీరు పండగ చేసుకోండి, ఉంటా మరి అని అంటూ చిరాగ్గా ఫోన్ కట్ చేస్తాడు కార్తిక్. ఇదిలా ఉండగా అవతలి వైపు రామయ్య నిరాశగా ఫోన్ చూస్తూ ఉండిపోతాడు. ఉదయాన్నే పొగమంచు మధ్యలో నుంచి పొడుస్తున్న సూర్యకిరణాలు పడి బంగారు వర్ణంతో మెరుస్తున్న పచ్చని పాడి పంటలు, పొలాలు, కొబ్బరి చెట్లతో కలకల్లాడుతున్న రామవరం అనే గ్రామంలో ఉన్న ఒక పాతబడిన మండువ ఇల్లు. అక్కడ రామయ్య, అతని భార్య సీతమ్మ వరండాలో కూర్చొని ఉంటారు. రామయ్య చేతిలో ఒక పాత ఫోటో ఆల్బంలో తన కొడుకు చిన్ననాటి ఫోటోలను చూస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు సీతమ్మ రామయ్యతో ఇలా అంటుంది. ఏమన్నాడండి వాడు? పండక్కి వస్తానన్నాడా? ఆ మాట వినగానే నవ్వుతూ తన కన్నీళ్లు దాచుకుంటూ, వాడికి చాలా పనులున్నాయట సీత. సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్ అంటే మాటలా? పెద్ద ఉద్యోగం కదా. పైగా వాడి కింద 20-30 మంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూసుకోవాలి. ఎన్ని బాధ్యతలుంటాయి. అందుకే సెలవులు దొరకవట. పాపం వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకులే. చిన్నప్పుడు పండుగ ఎప్పుడొస్తుందా అని రోజులు లెక్క పెట్టేవాడు. ఇప్పుడు పండగొచ్చినా మన ఇంటికి రావడానికి రోజులు దొరకట్లేదు వాడికి. వాడికెంతో ఇష్టమని అరిసెలు, జంతికలన్నీ చేశానండి. అవి ప్రతిసారిలాగే పాడైపోతాయేమో. ఏం పర్లేదులే, మనం వాడికి కొరియర్ చేద్దాం. వాడి తింటే మనం తిన్నట్టే కదా. రామయ్య లేచి గోడకున్న కార్తిక్ చిన్నప్పటి ఫోటోని తన కండువాతో తుడుచుకుంటూ కొడుకుని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అతని కళ్లల్లో నీళ్ల సుడులు తిరుగుతాయి. ఇదిలా ఉండగా ఇక్కడ కార్తిక్ తన ఆఫీస్ క్యాంటీన్లో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అతని కొలీగ్ రవి పక్కనొచ్చి కూర్చొని, ఎరా కార్తీక్, డల్గా ఉన్నావు? పండగ ఊరెళ్ళట్లేదా? లేదురా, మా నాన్న పొద్దున్నే ఫోన్ చేసి విసిగించాడు. ఊరు రమ్మని ఒకటే గోల. అక్కడ కంఫర్ట్స్ ఉండవు, కరెంట్ ఉండదు, పైగా ఎమోషనల్ డ్రామా ఒకటి. నాకు చిరాకు. ఇవన్నీ భరించే ఓపిక నాకు లేదు. ఎలా అయినా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తేనే నాకు యుఎస్ఏలో ఆన్సెట్ వెళ్ళడానికి అవకాశం వస్తుంది. ఎప్పటికైనా అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలనేదే నా డ్రీమ్. ఇలా నేను పనులు మానుకొని ఊళ్ళ చుట్టూ తిరుగుకుంటూ కూర్చుంటే నా డ్రీమ్ని నేనెప్పుడు చేరుకోలేను. ఆ మాటలు వినగానే రవి కొంచెం సీరియస్గా కార్తిక్తో ఇలా అంటాడు. అరే కార్తీక్, తప్పుగా అనుకోకు. మా నాన్న చనిపోయి 2 ఏళ్ళయింది. ఇప్పుడు నేను వెళ్దామన్నా ఊర్లో పిలిచే గొంతు నాకు లేదు. ఉన్నప్పుడే ప్రేమగా చూసుకో. పోయాక ఫోటోలకు దండలు వేస్తే లాభం లేదు అని చెప్పి రవి సీరియస్గా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కార్తిక్ ముఖంలో చిన్న పశ్చాత్తాప భావన కనిపిస్తుంది. రవి మాటలు అతన్ని ఆలోచింపచేస్తాయి. అలా 2 రోజుల తర్వాత రాత్రి 10 గంటలు కార్తిక్ ఇంట్లో టీవీ చూస్తూ ఉంటాడు. ఇంతలో అతని ఫోన్ మోగుతుంది. ఊరి నుంచి పక్కింటి సుబ్బారావు కాల్ చేస్తూ ఉంటాడు.
అది చూసిన కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో సుబ్బారావు గారు, చెప్పండి. ఏంటి విషయం? ఇంత అర్ధరాత్రి వేళ కాల్ చేశారు? బాబు కార్తీక్, అర్జెంటుగా నువ్వు ఊరికి బయలుదేరరా. మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. టౌన్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నాం. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఆ మాటలు వినగానే కార్తీక్ చేతిలోని రిమోట్ కింద పడిపోతుంది. ఒక్కసారిగా అతనికి ప్రపంచం ఆగిపోయినట్టనిపిస్తుంది. తను అక్కడికక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాడు. అది విన్న స్నేహ కంగారుగా పరిగెత్తుకుంటూ అక్కడికొస్తుంది. ఏంటి కార్తీక్, ఏం జరిగింది? ఎందుకేడుస్తున్నావు? స్నేహ, నాన్నకి అని ఏడుస్తూ విషయం చెబుతాడు. వెంటనే ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఆ అర్ధరాత్రి తమ కారులో ఊరికి బయలుదేరతారు. కారు రాత్రివేళ హైవే మీద వేగంగా వెళ్తుంటుంది. కార్తీక్ కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అప్పుడతనికి రవి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. చూడు కార్తీక్, తల్లిదండ్రులు మనకిచ్చేది ఆస్తులు కాదు, మరవలేని జ్ఞాపకాలు. కాని ఆ జ్ఞాపకాలు గుర్తుకొచ్చే సమయానికి మనుషులు దూరం అయిపోతుంటారు. ఆ బాధ నిన్ను జీవితాంతం వెంటాడుతుంది. అందుకే వాళ్ళు బ్రతికి ఉన్ననాళ్ళు వారితో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడుపు. అదే వారికి నువ్వు తీర్చగలిగే రుణం. అలా ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ కార్లో ఉదయం కల్లా ఆస్పత్రి దగ్గరికి చేరుకుంటారు. ఆస్పత్రి ఐసీయూ బయట సీతమ్మ ఏడుస్తూ కూర్చొనుంటుంది. కార్తీక్, స్నేహ పిల్లల్ని తీసుకుని అక్కడికి చేరుకుంటారు. కార్తీక్ తన తల్లివంక చూసి ఏడుస్తూ, అమ్మా, నాన్నకెలా ఉంది? కొడుకును చూడగానే సీతమ్మ గట్టిగేడుస్తుంది. ఒరే నాన్న, నువ్వొచ్చావా? మీ నాన్న నిన్ను చూడాలని కలవరిస్తున్నారా? కార్తీక్ వచ్చాడా, వాడికి సెలవు దొరికిందా అని అడుగుతున్నారా? ఆ మాటలు విన్న కార్తీక్ గుండె పగిలిపోతుంది. గుండెలు పగిలేలా రోదిస్తాడు. ఇంతలో రిపోర్ట్స్ పట్టుకుని డాక్టర్ బయటికొస్తారు. తను కార్తీక్తో ఇలా అంటాడు. కార్తీక్ అంటే మీరేనా? చూడండి, ఆయన గుండె చాలా బలహీనపడింది. వయసురీత్యా వచ్చిన సమస్యలు. ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్, ఆయన ప్రాణానికి ఇకపై ప్రమాదమేమీ లేదు కదా? చూడండి కార్తీక్, మీరు చదువుకున్నారు కాబట్టి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. వన్స్ హార్ట్అటాక్ వచ్చిందంటే అది మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఆయన వయసు దృష్ట్యా మహా అంటే ఇంకో 5 సంవత్సరాలు బ్రతుకుతారేమో. కాని ఆయనలో బతకాలనే కోరిక కన్నా మిమ్మల్ని చూడాలనే ఆతృత ఎక్కువ ఉంది. కాబట్టి ఇక నుంచైనా వీలైనంత ఎక్కువ సమయం ఆయనతో ఉండడానికి కేటాయించండి. ఆయన స్పృహలోకి వచ్చిన దగ్గర్నుంచి మిమ్మల్ని కలవరిస్తున్నారు. ముందు వెళ్ళి మాట్లాడండి. తర్వాత వెళ్లేటప్పుడు వచ్చి నన్ను కలవండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెడిటేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి డాక్టర్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కార్తీక్, సీతమ్మ మరియు స్నేహ ముగ్గురు పిల్లల్ని బయటున్న నర్స్కి అప్పగించి ఐసీయూలోకి వెళ్తారు. అక్కడ రామయ్య మంచం మీద నీరసంగా పడుకొని ఉంటాడు. ఆక్సిజన్ మాస్క్ ఉంటుంది. కార్తీక్ చెమ్మగిల్లిన కళ్లతో గొంతు పెగుల్చుకున్న స్వరంలో, నాన్నా, చూడు, నేనొచ్చాను నాన్నా. ఒకసారి కళ్ళు తెచ్చి చూడు నాన్నా. అప్పుడు రామయ్య కళ్ళు తెరిచి ఇన్నాళ్లకు తన కొడుకుని చూసిన ఆనందంలో మెల్లిగా తన ముఖంపై నుంచి ఆక్సిజన్ మాస్క్ తీసి నవ్వుతూ, వచ్చావా కన్నా? ఆఫీసులో సెలవిచ్చారా? బాస్ ఏమైనా తిడతాడేమో. నువ్వు వెళ్ళిపోరా. నేనిప్పుడు బాగున్నాను కదా. పనిలో పడి పిల్లల్ని నిర్లక్ష్యం చేయకు. నీ ఆరోగ్యం జాగ్రత్త అని అనగానే ఆ మాటలు విని కార్తీక్ తన కన్నీళ్లు ఆపుకోలేక, నన్ను క్షమించు నాన్నా. నీ ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉన్నా కూడా నువ్వు నా ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నావా? నేనెంత మూర్ఖుణ్ణి నాన్న. మీ ప్రేమను భారం అనుకున్నాను, సంపదనే అన్నీ అనుకున్నాను. ఇంకా పై ఎత్తుకు పెరగాలని పెంచిన మీ ప్రేమనే మర్చిపోయాను. ఈ వయసులో మీకు తోడుగా ఉండడం వదిలేసి అప్పుల భారాన్ని మీపై మోపి నేను మాత్రం సంపాదన వైపు పరిగెత్తాను. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. అప్పుడు రామయ్య చిరునవ్వుతో నీరసమైన స్వరంలో, ఓరే పిచ్చి నాన్నా, తల్లిదండ్రులకు పిల్లలెప్పుడు భారం కాదురా. నువ్వు చిన్నప్పుడు నడవలేకపోతే ఎత్తుకున్నాను. ఇప్పుడు నేను నడవలేకపోతే నువ్వు ఆగిపోవాలా? నీ బతుకు నువ్వు బతకాలి కదా. సరే, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు. వెళ్ళి విశ్రాంతి తీసుకో. నాకు కాస్త నీరసంగా ఉంది. కాసేపు పడుకుంటాను. సరే నాన్న, మీరు విశ్రాంతి తీసుకోండి. మనం మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పి ముగ్గురు బయటికొచ్చి వెయిటింగ్ హాల్లో కూర్చుంటారు. అప్పుడు కార్తీక్ సీతమ్మతో ఇలా అంటాడు. అసలెందుకమ్మా నాన్నకు సడన్గా ఇలా హార్ట్అటాక్ వచ్చింది? ఏమోరా, నాకు తెలీదు. నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత ఆయన ఎప్పటిలాగే ఆయన డైరీ చదువుతూ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుర్చీలో నుంచి గుండె పట్టుకుని కింద పడిపోయారు. అంతే.
నాకిక కాళ్ళు చేతులు ఆడలేదు. వెంటనే పక్కింటి సుబ్బారావు అన్నయ్య దగ్గరికి వెళ్లి ఆయన సహాయంతోటి ఇక్కడికి తీసుకొచ్చి అడ్మిట్ చేశాం. ఇంతకీ ఏముందమ్మా ఆ డైరీలో? అప్పుడు సీతమ్మ ఒక పాత డైరీని సంచిలో నుంచి తీసి కార్తీక్ చేతికి అందిస్తుంది. ఇది మీ నాన్న రాసుకున్న డైరీరా. దీన్ని చూస్తూ ఉండగానే మీ నాన్న గుండెపోటుతో పడిపోయారు. సరే అమ్మా, నువ్వు స్నేహ పిల్లల్ని తీసుకుని ఇంటికెళ్ళండి. నాన్న దగ్గర నేను ఉంటానులే. అని చెప్పి వాళ్లను ఇంటికి పంపించేసి కార్తీక్ మళ్లీ వచ్చి ఐసీయూలో రామయ్య బెడ్ పక్కన కూర్చుంటాడు. అప్పుడు కార్తీక్ తన తండ్రి రాసిన డైరీని తెరిచి ఒక్కో పేజీని తిరగేస్తూ చదవసాగాడు. ఈరోజు కార్తీక్ స్కూల్ ఫీజు కట్టాలి. నా చెప్పులు తెగిపోయాయి, కానీ కొత్తవి కొంటే ఫీజు డబ్బులు తగ్గుతాయి. ఈసారికి చెప్పులు కుట్టించుకొని వాడతానులే. కార్తీక్కి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. ఫీజు కోసం పొలం తాకట్టు పెట్టాను. వాడు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే చాలు. నాకు ఆ పొలం పోయినా పర్లేదు. నాకు చాలా కాలంగా గుండెల్లో నొప్పిగా ఉంది. డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేయించుకోమన్నాడు. కానీ కార్తీక్ ఇప్పుడే కొత్తగా జాబ్లో చేరాడు. ఇప్పుడు ఆపరేషన్ అంటే వాడికి డబ్బు ఇబ్బంది అవుతుంది. కొన్నాళ్ళు మందులతో నెట్టుకొస్తానులే. కార్తీక్ ఆ డైరీ చదువుతూ కుమిలి కుమిలి ఏడుస్తాడు. తను ఎంత స్వార్థపరుడిగా మారిపోయాడో అతనికి అర్థమవుతుంది. పట్టలేనంత బాధతో ఏడుస్తూ ఇలా అంటాడు. నాన్నా, నా కోసం మీ జీవితం మొత్తం త్యాగం చేశారు. నేను మాత్రం మీకు కనీసం ఫోన్ చేయడానికి కూడా టైం లేదన్నాను. నా చదువు, నా ఉద్యోగం అన్నీ మీ చెమట చుక్కల నుండి వచ్చినవే. ఈరోజు నాకు అర్థమైంది నాన్న, మీరు లేకపోతే నేను శూన్యమని. ఆ మాటలకు మెలకువ వచ్చిన రామయ్య కళ్ళు తెరిచి కార్తీక్తో మాట్లాడతాడు. ఎడవకురా, నువ్వు సంతోషంగా ఉంటే చాలు, నాకు తగ్గిపోతుందిలే అంటూ ధైర్యం చెబుతాడు రామయ్య. 2 రోజుల తర్వాత రామయ్యను డిశ్చార్జ్ చేస్తారు. కార్తీక్ డాక్టర్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే మందుల గురించి కనుక్కొని రామయ్యని తీసుకుని ఇంటికి వెళ్తాడు. వారం రోజుల తర్వాత కార్తీక్ రామయ్యతో, నాన్నా, ఈసారి పండగ వచ్చే వరకు మేమిక్కడే ఉంటాము. నేను ఆల్రెడీ ఆఫీసులో ఇన్ఫార్మ్ చేశాను, నేను ఇక్కడి నుంచే వర్క్ చేస్తానని. మీకు ఆరోగ్యం మొత్తం పూర్తిగా కుదరపడ్డాకే నేను సిటీకి తిరిగి వెళ్తాను. కానీ ఈసారి మిమ్మల్ని వదిలి కాదు, నాతో పాటే మీరు వస్తున్నారంతే. వద్దురా కన్నా, అక్కడ మాకు ఇబ్బంది, నీకు ఇబ్బంది. మీరు నన్ను పెంచినప్పుడు మీకు నేను ఇబ్బంది అనిపించలేదు కదా నాన్న? మరి ఇప్పుడు మిమ్మల్ని చూసుకోవడం నాకు ఇబ్బంది ఎందుకు అవుతుంది చెప్పండి? ఇన్నాళ్ళు అద్దాల మేడలో సంపాదన అనే మాయలో పడిపోయాను, కానీ ప్రశాంతతను కోల్పోయాను. ఇకపై మీరు నా దగ్గరే ఉండాలి. మీ మనవడికి మనవరాలికి మీరు కథలు చెప్పాలి. నాకు ప్రతి మంచి చెడులో సలహాలిస్తూ నాతోనే ఉండాలి. ఇంతలో సీతమ్మ అక్కడికొచ్చి, ఇక చాలేరా మీ తండ్రి కొడుకుల ప్రేమలు. అవతల పిల్లలు ఆకలాకలని గోల చేస్తున్నారు, పదండి అందరం కలిసి భోజనం చేద్దాం అని అనగానే కార్తీక్ తండ్రికి స్వయంగా అన్నం తినిపిస్తాడు. అది చూసిన సీతమ్మ, స్నేహ ఇద్దరూ ఎంతగానో సంతోషిస్తారు. మన చిరునవ్వు కోసం వాళ్ల కన్నీళ్లను దాచుకునేది ఒక్క తల్లిదండ్రులే. వాళ్లు మనకు ఆస్తులివ్వకపోవచ్చు, కానీ వాళ్ల జీవితాన్ని మనకు ఆస్తిగా రాసిస్తారు. బిజీ లైఫ్ పేరుతో వాళ్ళని దూరం పెట్టకండి. వాళ్లకి కావాల్సింది మీ డబ్బు కాదు, మీ పిలుపు, కాస్త సమయం. ఉన్నప్పుడే ప్రేమిద్దాం, కళ్ళెదురుగా ఉన్న దైవాలను పూజిద్దాం. స్నేహితులారా, ఈ కథ మీ గుండెను తాకిందా? అయితే ఇప్పుడే మీ అమ్మా నాన్నలకు ఒకసారి ఫోన్ చేసి బాగున్నారా అని అడగండి. వీలైతే వెళ్ళి గట్టిగా హత్తుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.